హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు వార్తల్లోని నమస్తే తెలంగాణ పత్రిక తీసుకుంటే అభివృద్ధికా అరాచకానిక మీ ఓటెవరికో తేల్చుకోండి, జూబ్లీ హిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ చేతిలో మళ్లీ మోసపోవద్దు, గోసపడొద్దు. ఈసారి గట్టి షాక్ ఇస్తేనే గ్యారంటీల అమలు, లేదంటే రౌడీల రాజ్యం, బుల్డోజర్ల స్వైర విహారం. రేవంత్ అసమర్థత పాలనతో అన్ని రంగాలు ఆగం. ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నిన్న నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారంట, ఈసారి గట్టి షాక్ ఇస్తేనే గ్యారంటీలు అమలవుతాయి, లేదంటే రౌడీ రాజ్యం, బుల్డోజర్ల స్వైర విహారం అవుతాయి. రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాలు ఆగమైపోయినాయి. ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అని చెప్పిర్రంట. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్ 1 గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. రాష్ట్ర వృద్ధి రేటు -7 అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాల ఫలితమేనని అభిప్రాయమైంది. అన్ని రంగాలను ఆగం చేసి ప్రజలను పీడించిన రేవంత్ రెడ్డి అధికారం అడ్డు పెట్టుకుని చేసిన లూటీ మాత్రం అంతా ఇంత కాదు. దేశంలోనే నంబర్ 1 గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయిందంట. ఇప్పుడు రాష్ట్ర వృద్ధి రేటు -7కి చేరిపోయిందని కేటీఆర్ గారు చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక ఇది. అందుకే కాంగ్రెస్ చేతిలో మరోసారి మోసపోవద్దని ఓటర్లను కోరుతున్నా. జూబ్లీస్ లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తేనే 6 గ్యారంటీలు అమలవుతాయి. 4 కోట్ల ప్రజల తరపున 4 లక్షల మంది ఓటర్లు తీరనివ్వాలి. 4 లక్షల మంది ఓటర్లు తీర్పిస్తే ఆ తీర్పుతో 4 కోట్ల మంది ప్రజల తరపున నిర్ణయం వచ్చినట్టు. ఈ 4 లక్షల మంది ఓటర్లు ఈసారి బీఆర్ఎస్ కి ఓటేస్తే 6 హామీలు అమలవుతాయి, అన్ని గ్యారంటీలు అమలవుతాయి, 420 హామీలు కూడా అమలవుతాయి అని కేటీఆర్ గారు చెప్పారంట. మళ్ళీ నిజంగా దానికి దీనికి లింక్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకవేళ 6 గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ సర్కారు ఆ 420 హామీలు వీళ్ళైతే ఏవైతే చెప్పినారో 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, అది అమలు చేస్తలేదని. అవి అమలు చేయాలంటే బీఆర్ఎస్ గెలవాలి జూబ్లీ హిల్స్ లో అని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవడానికి, 6 గ్యారంటీలు అమలవడానికి మరియు 420 హామీలు అమలవడానికి ఏంటి లింకో మీ అర్థం కొంచెం ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా 6 గ్యారెంటీలు అమలయ్యి 420 హామీలు కూడా అమలైతే, మీరు చెప్పినట్టుగా మీరు అధికారంలో వస్తే జూబ్లీ హిల్స్ లో మీరు గెలిచిన తర్వాత ఆ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ రాష్ట్రంలో రాబోయేది వాళ్ళే కదా, ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు కదా. ఎందుకు ఇలా చెప్తున్నారు అనేదంటే ఏదో సూచనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి కొన్ని ఆశలు ఉన్నాయి. సరే, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మళ్ళీ ఏమైనా అధికారం సాధించుకోవచ్చా? ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో రావచ్చా? మళ్ళీ వాళ్ళ అధికారం ఏమైనా చేపట్టచ్చా బీజేపీ సహకారం తీసుకుని అనేటట్టు ఏమైనా ఉందేమో వల్ల. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో సమస్త రంగాల విధ్వంసానికి గురై హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. తద్వారా ఆర్థికంగా అనేక కుటుంబాలు నైరుష్యంలో కూరుకుపోయాయి. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇస్తానన్న 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ఆగమాగం పెట్టింది. మరోసారి మోసపోవద్దు. 4 కోట్ల ప్రజల తరపున జూబ్లీ హిల్స్ లోని 4 లక్షల మంది తీర్పును ఇవ్వాలి. బీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పాలి. విభజన రాజకీయాలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని జూబ్లీ హిల్స్ ప్రజలకు ఆయన కోరారు. 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు, జూబ్లీ హిల్స్ పై మళ్లీ చేతులెత్తేసిన సీఎం. 2004 నుంచి 2014 వరకు జరిగిన పాలన చూసి ఇప్పటికీ ఎన్నికల్లో ఓటేయాలట, ఓడిపోతే విశ్లేషించుకుంటామని వెల్లడి. ఇలా ఉంటే ఓటమి భయం, ఓట్ల బేరం. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం. బడా నేతలు, బస్తీ రౌడీలు, నోట్ల కట్టలు, ఓట్ల తిప్పలు, దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు పట్టని అధికారులు, బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారుల అలసత్వం, గులాబీ నేతల ఇండ్లు మాత్రం విస్తృత సోదాలు, జూబ్లీ గుట్టలో బుసలు కొడుతున్న కట్టల పాములు, భవిష్యత్తును అమ్ముకోవద్దని నిపుణుల హెచ్చరికలు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. హోటల్లే అడ్డాగా నోట్ల పంపిణీని కాంగ్రెస్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వైరల్ అయిన ఓ వీడియోలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దారిపల్లి రాజశేఖర్ రెడ్డి ఇలా డబ్బులు పంపిణీ చేస్తూ కనిపించారు. సో నిజంగా మాకు J24 న్యూస్ డిస్ట్రిక్ట్ వచ్చింది. మంచిగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే ప్రతి ఓటర్ కి డబ్బులు ఇస్తున్నారంట 2 పార్టీలు. మళ్ళీ ఒక పార్టీ 2500, 2000, ఇంకో పార్టీ 1000 రూపాయలు, 15,000, 2000 కూడా ఇస్తున్నారంట.
ప్రజలతో నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆలోచించి ఓటేయండి. మీ ఓటు అనేది రాబోయే 2.5 సంవత్సరాలు మీ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరు చేయగలరు? అది బీఆర్ఎస్ క్యాండిడేట్ చేయగలడా, లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేట్ చేయగలడా అనేది ఓటుని, మీ విలువైన ఓటుని డబ్బుతో కొనుక్కోకుండా, అమ్ముకోకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థికి ఓటేయాలని J24 న్యూస్ తరపున నేను కోరుకుంటున్నాను.